ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. భగవాన్ రమణ మహర్షి సంపూర్ణ జీవిత చరిత్రలో మనం 14 భాగాలు పూర్తి చేసుకుని 15వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మనం రమణ భగవానుడి జీవిత చరిత్రలో అనేక సందర్భాల్లో ప్రారంధ కర్మ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఆయన మాటల్లోనే ఈ ప్రారంధం ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదు అని చెప్పి ఆయన తన వృత్తాంతాలను కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది తన శిష్యులతో. వాటిలో కొన్ని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మొదటగా రమణాశ్రమంలో ప్రతిరోజు కూడా శిష్యులు కానీ భక్తులు కానీ వచ్చేటప్పుడు ఏ ఒక ప్రసాదాలు ఫలహారాలు తీసుకొని వస్తారో అవి స్వామిని తినమని చెప్పేసి వాళ్ళు ప్రాధేయపడటము బతిమిలాడటం జరుగుతుంది. అందరూ తీసుకొచ్చినవన్నీ తినాలంటే స్వామికి ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసరికి వాళ్ళు తినకపోతే వచ్చేసరికి అయ్యో మేము తెచ్చిందే తినలేదు స్వామి అని బాధపడతారు. అదేవిధంగా స్వామి తినకపోతే తాము కూడా తినమని చెప్పేసి పట్టుబడతారు. ఆ సందర్భంలో చాలాసార్లు స్వామి అన్నాడట, దేవాలయంలో విగ్రహ రూపంలో ఉన్న దేవుడేనేమో ఆయన కూరకు అలా చూపించి మళ్ళీ తీసుకొని పోతారు, కానీ ఇక్కడ తీసుకొచ్చిన మొత్తం నేను తినాల్సిందే, పాపం స్వామి ఇబ్బంది పడతాడేమో అని కూడా ఎవరు అనుకోరు, నేను తినకపోతే బాధపడతారు, వాళ్ళు కూడా తినరు, అందువల్ల వాళ్ళ కోసం నేను తినాల్సి వస్తుంది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అది అంత ఇబ్బందికరమైనటువంటి విషయం, సరదాగా ఉన్నా కూడా అది నిజంగా స్వామి చాలా ఇబ్బంది పడేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో స్వామి ఈ ప్రసాదాలు ఫలహారాల బాధని తప్పించుకోవడం కోసం అరుణాచల పర్వతం ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళాడట. వెళ్ళి హాయిగా ఇక ప్రసాదాలను తప్పించుకున్నాను కదా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ 7 కన్యల విగ్రహాలు ఉన్నాయని చెప్తారు ఈ అరుణాచల పర్వతం మీద. ఆ కన్యల విగ్రహాలు ఉన్న చోటనే ఆయనకి 7 స్త్రీలు కనిపించారట. వాళ్ళు కనిపించిన వెంటనే ఆయన చూసి భయపడి, తర్వాత అందులో ఒక కన్య, ఈ స్వామి మన స్వామిలే, మనమేం భయపడాల్సిన పని లేదు, ఈ స్వామి మనకి రక్ష అని చెప్పేసి ముందుకు వచ్చిందట. ఇప్పుడు ఆ 7 కన్యలు కూడా ఆయన దగ్గరికి వచ్చి, స్వామి మీరు ఫలానా స్వామి కదా, ఎన్నాళ్ళకి మీకు సేవ చేసుకునే అదృష్టం దొరికింది, కాబట్టి ఇదిగోండి మేము ఫలహారాలు తీసుకొచ్చుకున్నాం ఉదయం పూట తినడానికి, మీరు కూడా తినండి అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి ఆయనకు బలవంతంగా 7 తాము తీసుకొచ్చిన పదార్థాలు 7 పదార్థాలు తినాల్సిందని చెప్పేసి ఆయన చేత బలవంతంగా తినిపించారట. అప్పుడు ఆయన అనుకున్నాడట, అబ్బా అక్కడ తప్పించుకొని వచ్చాను అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ 7 తినాల్సి వచ్చింది అని చెప్పేసి అనుకున్నాడట. వాడు తర్వాత ఎడుతూ స్వామి మళ్ళీ మేము మధ్యాహ్నం వస్తాము, మేము ఆకుకూరలు కోసుకోవడానికి వచ్చాము కొండ మీదకి, మళ్ళీ మధ్యాహ్నం వస్తాం, మేము భోజనాలు తీసుకొని అక్కడికి వెళ్ళవాకండి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వెళుతూ ఉంటే మళ్ళీ దారి మధ్యలో వాళ్ళు వచ్చేసేసి మళ్ళీ కనపడి మధ్యాహ్నం సమయానికి ఆయనకి మళ్ళీ దారిలో అడ్డం వచ్చేసేసి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు, మాకు మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపించండి అన్నారట. ఆయన అప్పుడు క్షోణ తీర్థం దగ్గరికి తీసుకుని పోయి వాళ్ళకి మంచినీళ్ళు చూపించడం జరిగింది. అప్పుడు ఆయన అక్కడ కూర్చోబెట్టి బలవంతంగా వాళ్ళు 7 తీసుకొచ్చినటువంటి భోజనం మొత్తం ఆయన చేత తినిపించారట బలవంతంగా. అప్పుడు అనుకున్నాడు స్వామి, ఇదేంటి కర్మ, నేనేదో అక్కడ పెట్టిన భక్తులు పెట్టే ప్రసాదాలను తప్పించుకొని వద్దాం అనుకుంటే ఇక్కడ ఇంకా అంతకి రెట్టింపు అయింది అని చెప్పేసి అనుకున్నాడట. సరే మొత్తానికి ఆయన అది తినిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆకుకూరలు అమ్ముకోవడానికి వచ్చామని చెప్పారు కదా, వాళ్ళ గోతాలు అక్కడే వదిలేసేసి వెళ్ళిపోయారట. అవి గోతాలు తీస్తే అందులో ఒక ఆకు లేదట. వాళ్ళు నిజంగా ఆకుకూరలు అమ్ముకునేవాళ్ళ, ఆకుకూరలు కోసుకునేవాళ్ళ అంటే కాదు, ఆ 7 కన్యలు వీళ్ళేనని చెప్పేసి చాలామంది అభిప్రాయపడటం జరిగింది. సరే ఇదంతా అయిపోయింది, ఇంకా స్వామి తిరిగి ఇంకా ఆశ్రమానికి పోదామని చెప్పేసి తిరిగి వస్తూ ఉంటే దారిలో రామస్వామి అయ్యర్ గారు మామిడి పళ్ళ రసాన్నంతా తీసి అన్నంలో కలుపుకొని, స్వామి రండి మీకోసం ఎదురు చూస్తున్నాను, ఎలాగైనా సరే దీన్ని మీరు తినాల్సిందే అని చెప్పేసి అన్నాడు. నాయన ఇప్పటికీ నాకు కడుపు నిండిపోయింది, నా వల్ల కాదు అన్నా కూడా ఆయన ప్రాధేయపడి బతిమలాడి ఆయన చేత వచ్చేసేసి ఒక మామిడి పండు రసాన్ని కలిపినటువంటి భోజనం ఆయన చేత తినిపించాడట బలవంతంగా. అది చూడటానికి ఒక మామిడి పండే కానీ 2-3 మనుషులు తినే అంత పరిమాణంలో ఉందట. దాన్ని ఆయన చేత తినిపించి అప్పటికే ఆయనకి ఇంకా క్షుద్బాధ ఎక్కువైపోయి ఇంకా నానా తంటాలు పడి ఇంకా చిన్నగా ఆయన విరూపాక్షకు రావడం జరిగింది. అంటే ఈ స్వామి ఈ విషయం అంతా ఎందుకు చెప్పారంటే, ఆయన అలా తప్పించుకుందాము, ఈ ప్రసాదాలు ఈ మొత్తం తప్పించుకుందాము, భక్తులు ఇచ్చేవి శిష్యులు ఇచ్చేవని చెప్పేసి అనుకున్నా కూడా ఆయన వాటిని తప్పించుకోలేకపోయాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. తర్వాత రమణ భగవానుడు అరుణాచలం వచ్చినటువంటి కొత్తల్లో గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండపం ఉంది కదా, అందులో కొంతకాలం ఉండటం జరిగింది స్వామి. ఆ సమయంలో రామచంద్ర అయ్యర్ గారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు స్వామి దగ్గరికి వచ్చి కూర్చొని వెళుతూ ఉండేవాడు, ఆయనకు శిష్యుడిగా ఉండి. ఆ సందర్భంలో రామచంద్ర స్వామి అయ్యర్ గారి వాళ్ళ ఇంట్లో విందు భోజనం జరుగుతూ ఉంటే ఆయన్ని వచ్చేసేసి చెప్పాడట, మా ఇంట్లో ఈరోజు విందు భోజనం అని చెప్పేసి వెళ్ళిపోయారట ఆయన. తర్వాత సాయంత్రం వచ్చేసేసి ఒక మనిషి రామచంద్ర అయ్యర్ లాంటి వ్యక్తి ఒక అతను వచ్చి, మా ఇంట్లో ఈరోజు విందు భోజనం ఉంది, మీరు రావాలి అని చెప్పేసి స్వామిని అడిగాడట. స్వామి నేను రాను అని చెప్పేసి అన్నాడట.
నేను ఎక్కడికి రాను అని చెప్పేసి ఆయన అంటే, అక్కడ ఇద్దరు మనుషుల్ని పిలిచి బలవంతంగా ఇద్దరు ఆజానుబాహులు ఇద్దరు వచ్చి స్వామిని పైకి లేవదీశారట. అంటే బలవంతంగా తీసుకుని పోదామని. అప్పుడు ఇంత పనంతా ఎందుకులే అని చెప్పేసి స్వామి వాళ్ళతో పాటు నడిచి వెళ్ళి భోజనం చేసి వచ్చానని చెప్పేసి ఆయన సరదాగా చెప్పడం జరిగింది. అంటే ఆయన రానంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. అంటే ప్రారంధం అనుభవించాల్సిన పరిస్థితి వస్తే అది ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం లేదు, ఆ విందు భోజనానికి ఆయన వెళ్ళవలసిన అవసరం లేదంటే ఆయన రాను అన్న వెంటనే వాళ్ళు ఊరుకుంటారు. ఒకవేళ ఊరుకోకపోతే ఏం చేస్తారు అని స్వామి చూడాలనుకున్నాడట. అందువల్ల ఆజానుబాహులు ఆయన బలవంతంగా తీసుకుపోతుంటే వద్దులే నాయన నేనే వస్తానని చెప్పేసి ఆయన వాళ్ళ వెంట వెళ్ళి ఆ విందు భోజనం ఆరగించి రావడం జరిగింది. ఈ 2 ఉదాహరణలు కూడా ఆయన ఈ ప్రారంధానికి సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకానొక సందర్భంలో రమణ భగవానుడు ఆయనతో కలిసి ఆయన శిష్యులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక భక్తుడు తన్మయత్వంతో తిరుప్పుగలు పాడుతూ ఉన్నాడు. తిరుప్పుగలు అనేది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తుతి ఉంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పొగుడుతూ ఆ స్తుతి అంతా రాసి ఉంటుంది తిరుప్పుగల్లో. ఆయన పాడుతూ ఉన్నప్పుడు ఆ స్వామి సుబ్రహ్మణ్య నువ్వు అలాంటి వాడివి, అంత గొప్పవాడివి, ఎంత గొప్పవాడివి అని చెప్పి రాసి ఉంటుంది. అందులో వచ్చేసి ప్రతి దాని చివర వచ్చేసరికి వళ్ళీ కావాలని అంటే రక్షించువాడా అని, వళ్ళీని రక్షించువాడా, వళ్ళీ అంటే ఆయన భార్య కదా, రక్షించువాడా అని చెప్పేసి వళ్ళీ కావాలనే అని చెప్పేసి ఉంటుంది. ఆయన ఎంతో తన్మయత్వంతో దీన్ని పాడుతూ వళ్ళీ కావాలనే అని చెప్పేసి తన్మయత్వంతో పెద్దగా పాడుతూ ఒకనొక సందర్భంలో ఆ కావాలనే అనే పదానికి రక్షించని అర్థం కాకుండా తెలుగు అర్థంలోకి వచ్చేసి కావాలనే అంటే కావాలని కదా తెలుగులో. అందువలన ఆయన తన్మయత్వంలో మర్చిపోయి ఇడ్లీ కావాలని, లడ్డూ కావాలని అని చెప్పేసి పాడటం మొదలు పెట్టాడట. అది చూసినటువంటి అక్కడ మిగతా శిష్యులు భక్తులు అందరూ పెద్ద నవ్వటం ప్రారంభం చేశారట. వాళ్ళందరూ పెద్దగా నవ్వుతూ ఉండేసరికి ఒకసారి ఆయన మన లోకంలోకి వచ్చి తన్మయత్వం నుంచి చూసి ఆయన కొంచెం సిగ్గుపడి ఇంకా ఆ పాఠం ఆపేశాడట. కానీ విచిత్రంగా వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే గిరి ప్రదక్షిణలో తిరిగేటప్పుడు అక్కడ చాలా ఆలయాలు ఉంటాయి కదా, ఒక ఆలయ మండపం దగ్గర చాలా మంది రమణ మహర్షి భక్తులు కొన్ని ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారట. వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ పెద్ద పాత్రల్లో ఇడ్లీలు, లడ్లు కనిపించాయట. చూడండి, రమణ భగవానుడి సన్నిధిలో ఉండి ఏది ప్రార్థించినా కూడా అది జరుగుతుంది. కానీ ఆయన ప్రారంధం, ఆయన ఇడ్లీ లడ్డు మాత్రమే కోరుకున్నాడు అని చెప్పేసి మనం అనుకోవాలి. అదేవిధంగా ఒకనొక సందర్భంలో స్వామి గిరి ప్రదక్షిణ చేస్తూ కంబత్తిలైన దేవాలయానికి వచ్చేటటువంటి సందర్భంలో అక్కడికి వచ్చేసేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మఠాధిపతి కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చి స్వామిని వచ్చేసేసి, స్వామి మీరు మా మఠానికి రావాలి, అక్కడికి వచ్చి మాతో పాటు భోజనం చేయండి అని చెప్పేసి అన్నారట. స్వామి నేను రాను అని చెప్పేసి అన్నారట. అనేసరికి ఆయన వచ్చేసరికి ఆయన శిష్యుడికి చెప్పాడట, స్వామిని బలవంతంగా కారులో ఎక్కించండి అన్నారట. అని బలవంతంగా వాళ్ళు కారులో ఎక్కించుకొని మరీ తీసుకొని పోయి వాళ్ళతో పాటు భోజనం పెట్టి పంపించడం జరిగింది. ఈ మొత్తం స్వామి ప్రారంధాన్ని తప్పించుకోవటం మన వీలు కాదు అని చెప్పడం కోసం ఈ మొత్తం అంటే సరదాగా తన శిష్యులతో ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఒకనొక సందర్భంలో పళని స్వామి మొదలైనటువంటి శిష్యులతోటి కొండ మీద తిరుగుతూ ఉన్నాడట. అక్కడ ఒక పుల్లలు ఏరుకుంటుందట ఒక ఆవిడ స్వామిని చూసి ఒకసారి నీ పాడగట్ట అని చెప్పి తిట్టిందట. అనేసరికి స్వామి ఎందుకు నన్ను ఉత్త పుణ్యానికి ఈ విధంగా తిడుతుంది, నేనేం చేశానని చెప్పేసి అనుకున్నాడట. అక్కడ పక్కన ఉన్న శిష్యులు కూడా ఆశ్చర్యపోయాడు, ఎవరు ఈవిడ స్వామినే తిడుతుందని చెప్పేసి అనుకుంటే ఆమె మళ్ళీ అడి తిరిగి పొల్లలు ఏరుకుంటూ హాయిగా గృహలో కూర్చొని శివా అని చెప్పేసి అనుకోకుండా ఎందుకు ఈ మొత్తం తిరగటం ఊరక అని చెప్పేసి అందట. అనేసరికి ఇప్పుడు స్వామి వచ్చేసరికి ఓహో ఇది కూడా ఒక వేదాంత బోధే నాకు అని చెప్పేసి అనుకున్నాడు స్వామి. దీన్ని కూడా సరదాగా ఆయన చెప్పడం జరిగింది. స్వామి చెప్పినటువంటి అనేక సరదా విషయాల్లో మరికొన్ని చూస్తే గనక ఒకనొక సందర్భంలో అమావాస్య రోజు తర్పణ మొదలడం కోసం కొంతమంది బ్రాహ్మణులు అరుణాచల క్షేత్రానికి రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ముందుగా రమణ భగవాన్ని దర్శనం చేసుకున్న రమణాశ్రమానికి వచ్చారట. వచ్చిన తర్వాత వాళ్ళు తర్పణానికి పోబోయే ముందు ఏమి తినరు, కానీ వచ్చేసేసి రమణ భగవానుడు నేను ఇప్పుడే ఉప్మా చేశాను, మీరు వెళ్ళి తినండి, దాన్ని ఆరగించి వెళ్ళండి అన్నాడట. రమణ భగవానుడు చెప్పాడు, ఆయన చెప్పిన తర్వాత తినకుండా ఉండకూడదు, పైగా ఆయన స్వయంగా చేశానని చెప్తున్నాడు కాబట్టి తినాలి అని చెప్పేసి ఇంక వాడు కాదని లేక వెళ్ళారట. వెళ్ళి శుభ్రంగా ఉప్మా అంతా తిని వచ్చేసేసి ఆయన తన భక్తులతో మాట్లాడుతుంటే వచ్చి అక్కడ కూర్చున్నారట. ఆ సందర్భంలో అక్కడ భక్తులకి ఆయన ఉల్లిపాయ గొప్పతనం గురించి చెప్తూ ఉన్నాడు రమణ మహర్షి. చెబుతూ వీళ్ళ వైపు తిరిగి ఆమదంలో ఉల్లిపాయని వేయించినట్లయితే వాసన రాకుండా ఉంటుంది, మీరు ఇప్పుడు ఉప్మా తిన్నారు కదా ఏమైనా వాసన వచ్చిందా అని చెప్పేసి వాళ్ళతో అన్నాడట. అనేసరికి వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. అంటే ఏంటంటే కేవలం ఈ నియమాల వల్ల ఎలాంటి ఫలితం లేదు, నియమాలు అనేది మనం ఏర్పరచుకున్నవి, కానీ వాటినే పట్టుకొని వేలాడి వీటి వల్లే వచ్చేసి మనం తరిస్తాం అనుకోవటం వచ్చేసేసి అది అజ్ఞానం. అది కొన్నిసార్లు స్వామి ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఆ రమణ భగవానుడు ఆయన హాల్లో భక్తుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చేసేసి నేను ఇన్ని రోజుల నుంచి స్వామి దగ్గరికి వస్తున్నాను, ఆయన స్వామి నన్ను అనుగ్రహించడు,
అని చెప్పేసి స్వామిని తిట్టుకుంటున్నాడట, నింద చేస్తున్నాడట ఒక మూల కూర్చొని హాల్లోనే. అప్పుడు స్వామి తన భక్తులతో మాట్లాడుతున్న వాడల్లా ఒకసారి ఆగి ఇతని వైపు తిరిగి పెద్దగా, తిట్టుకునేదేదో మంచి వాళ్ళనే తిట్టుకుంటే మంచిది, చెడ్డవాళ్ళని తిట్టుకుంటే కొడతారేమో అన్నాడట. అనేసరికి ఆయన ఈ వెంటనే రమణ భగవానుతోటి, ఏంటి మీకు నిందాస్తుతులు కూడా తెలుస్తాయా అన్నాడట. అనేసప్పుడు రమణ భగవానుడు అన్నాడట, అవును నిందాస్తుతులు నాకు తెలియవు, కాబట్టే తిట్టుకునేదేదో స్వామినే తిట్టుకోవడం మంచిది. ఎందువల్లనంటే చెడ్డవాళ్ళని తిట్టుకుంటే వాళ్ళు ఒకవేళ మనసులో బాధపడినా ఆ పాపం వస్తుంది, నన్ను తిట్టుకుంటే నేను మాత్రం తిట్టుకోవడంలోనైనా నన్ను తెలుసుకున్నాడు కదా అని అనుకుంటాను అని చెప్పేసి అన్నాడట రమణ భగవాన్. ఆ మాట అన్న వెంటనే ఆ భక్తుడు ఆ స్వామిని నిందించినందుకు పశ్చాత్తాపడ్డాడట. అలాగే స్వామి సరదాగా కొన్నిసార్లు ఆ మాట్లాడిన మాటలు మనం తీసుకుంటే గనక, స్వామి ఆ స్కందాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక గోడ మరమ్మతు చేద్దామని ఆయనంతటా ఆయనే ఒక గోడ మరమ్మతు చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. ఆయనకి ఏమైనా బయలుదేరి పని వచ్చి ఆయన కూడా అనుకొని ఆ చిన్న గోచి పెట్టుకున్నాడు. దానికి తోడు ఒక గుడ్డ తీసుకొని తలపాకలాగా తలగుడ్డ కట్టుకున్నాడట. ఇక ఈ సిమెంటు ఈ మట్టి మొత్తం కలిపేసరికి ఉళ్ళంతా వచ్చేసేసి ఆయనకి ఈ మొత్తం మట్టి అంతా అవ్వటం జరిగింది. అలాగే వచ్చేసేసి టాపీ అవి తీసుకుని చిన్నగా గోడ కడుతున్నాడట. కడుతున్నప్పుడు ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది రమణ భగవానుడి గురించి తెలిసి ఆయన చూడాలని వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఎవరు శిష్యులు ఎవరు లేరు. వాళ్ళు నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళి ఎవరు అక్కడ పనివాడు కావాలని చెప్పేసి అనుకుని రమణ మహర్షిని కలవాలి, ఎక్కడున్నారన్నారట. అంటే స్వామి అదిగో అటు వెళ్ళాడు అని చెప్పాడట. చెబితే వాళ్ళు చాలాసేపు కూర్చొని ఎంతసేపటికి రాకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారట అక్కడి నుంచి. తర్వాత రోజు కూడా వాళ్ళు వచ్చారు. తర్వాత రోజు వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మూడో రోజు కూడా వచ్చారట వాళ్ళు. వచ్చి ఇంకా వాళ్ళు వెళ్ళిపోబోతున్నటువంటి సందర్భంలో హెచ్చమ్మ భోజనం తెస్తుంది కదా స్వామికి, ఆవిడ వీళ్ళకి ఎదురొచ్చి, ఏందండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని చెప్పేసి అంటే, మేము రమణ భగవాన్ని చూడటానికి వచ్చాము, కానీ ఆయన లేడట, పైకి ఎక్కడికి వెళ్ళాడట, 2 రోజుల నుంచి వచ్చిపోతున్నాం అంటే, నాతో పాటు రండి నేను తీసుకుపోతాను, ఆయన ఈ సమయానికి ఎక్కడికి వెళ్ళడే అని చెప్పేసి తీసుకొని వచ్చిందట. వీళ్ళు వచ్చే సమయానికి స్వామి అప్పటికి స్నానం చేసేసి విభూతి పెట్టుకుని కూర్చున్నట. వాళ్ళు వచ్చేసేసి ఈయన గుర్తుపట్టలేదు. అంటే ఆయన ఇందాక ఆయన పని ఆయన అనుకున్నారు వాళ్ళు. వచ్చి ఆయనతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హెచ్చమ్మకు మాత్రం విషయం అర్థమైంది. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత, ఏం స్వామి తప్పు కదా అలా చెప్పొచ్చా వాళ్ళకి, మీరు లేడు పైకి వెళ్ళారని ఎందుకు చెప్పారు వాళ్ళతోటి అంటే, అప్పుడు ఆయన అన్నాడట, అయితే ఏం చేయమంటావు, అయితే నేనే స్వామిని అని చెప్పేసి డప్పు కొట్టుకుంటా కూర్చోమంటావా, లేకపోతే సన్నంతో నుదుటి మీద రాసుకోమంటావా నేనే స్వామిని అని చెప్పేసి అన్నారట స్వామి. స్వామికి ఎంత సహనం ఉంది, ఎంత ఊర్చుకోగలరు అని చెప్పేసి దాన్ని తెలుసుకోవాలంటే మనం ఈ వృత్తాంతం చెప్పుకోవాలి. అదేంటంటే 1906 ప్రాంతంలో స్వామి మామూలుగా కొండ మీదకి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో ఎవరు ఇంతవరకు వెళ్ళనటువంటి ఒక మార్గంలో వెళ్తూ ఉన్నాడట. వెళ్తున్నప్పుడు ఆయన చూసుకోకపోవటం వల్ల అక్కడ ఒక పొదలో వచ్చేసి ఒక తేనె తుట్టి ఉందట. ఉన్నప్పుడు ఆయన ఎడమ తోడ ఆ తేనె తుట్టికి తగలటం వల్ల అవి మొత్తం ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన ఎడమ తోడ మీద దాడి చేయడం ప్రారంభించాయి. అప్పుడు ఆయన తప్పించుకునే ప్రయత్నం ఏది చేయకుండా, సరే అయితే ఏది తెలిసి చేసినా తెలియక చేసినా ప్రారంభం అనుభవించాల్సిందే. ఈ ఎడమ తోడ వాడికి తగిలింది కాబట్టి వాడికి ఏం తెలుసు, ఈ కావాలని చేయలేదు, ఈ మొత్తం వాడికి తేనెటీగలకి తెలియదు కాబట్టి అవి వచ్చి కొడుతున్నాయి, అంటే కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా చేస్తున్నాయి కాబట్టి ఎడమ తోడ చేసినటువంటి ప్రారంభం అదే అనుభవించాలని చెప్పేసి అలాగే నిలబడ్డాడు స్వామి. అవి కుట్టి 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 చివరికి వచ్చేసేసి వెళ్ళిపోయాయట. అవి వెళ్ళిపోయిన తర్వాతే అప్పుడు స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. స్వామి చాలా సందర్భాల్లో ఈ విధంగానే బాధను కూడా ఆయన ఇలాగే సరదాగానే తీసుకునేవాడు. అలాగే కొండ మీద వెళుతున్నటువంటి సందర్భంలో ఒక ఉత్తరం వైపున ఉన్నటువంటి ఒక నీటి కాలువ పక్కగా వెళుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద విస్తరాకు అంత రావి ఆకు ఆయన కనపడిందట. చూసి ఇది ఇంత పెద్ద ఆకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది చూద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఆయన ఆ నీటి బాటను అనుసరించి కొండ మీదకి ఎక్కాడట. ఎక్కిన తర్వాత అక్కడ ఒక పెద్ద విశాలమైనటువంటి ఒక బండ కనపడిందట ఆయనకి. ఆ బండ మీద ఎంతో విశాలమైనటువంటి ఒక రావి చెట్టుని స్వామి చూడటం జరిగింది. ఇంత పెద్ద బండ మీద అంత పెద్ద రావి చెట్టు ఎలా మొలిసింది అని చెప్పేసి ఆయన అనుకున్నాడట. అనుకున్న తర్వాత ఆయనకి ఈ పురాణాల్లో ఉన్నటువంటి అరుణగిరి సిద్ధుడి గురించి తెలిసింది. అంటే సాక్షాత్తు శివుడే అరుణాచల పర్వతం మీద అరుణగిరి సిద్ధుడి రూపంలో ఉంటాడు అన్న విషయం గుర్తుకొచ్చి ఈ చెట్టు కింద ఆయన తపస్సు చేసుకుంటాడేమో అని చెప్పేసి ఆయన అనుకున్నాడట. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం మాత్రం ఎవరికి తెలియదు. ఏం జరిగిందో ఏమో కానీ తర్వాత నుంచి స్వామి అంతకుముందు కొండ మీదకి ఎప్పుడు చూసినా కూడా వెళ్తూ వస్తూ ఉండేవాడు, పైన కూడా తిరుగుతూ ఉండేవాడు ఎప్పుడు. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత మాత్రం స్వామి ఇంక పైన కొండ మీదకి ఎప్పుడు ఆయన వెళ్ళలేదు, ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది స్వామికి మాత్రమే తెలుసు. స్వామి ఎవరిని వెళ్ళొద్దని చెప్పిన తర్వాత కూడా ఒక ఆంగ్లేయుడైనటువంటి ఒక థామ్సన్ అనేటువంటి వ్యక్తి కొందరితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళు మొత్తం చెట్టు మొత్తం చూడలేకపోయినా కూడా
స్వామి మాటని కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళు అనేక ఇబ్బందులు పడి, వాళ్ళు పైకి వెళ్ళలేక కిందకి రాలేక అనేక ఇబ్బందులు పడి చివరికి రమణ భగవాన్ని మనసులో ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడ ఆ కొండల్లో పనిచేసేటువంటి కొంతమంది రైతుల సహాయంతో మళ్ళీ కిందికి రాగలిగారట. అలాగే ఒకానొక సందర్భంలో స్వామి వాసుదేవ శాస్త్రి ఇద్దరు కలిసి అక్కడ కొండ మీద వచ్చేసి ఒక చోట సీకాయి అదేవిధంగా ఆముదం తీసుకుని పోయి తలస్నానం చేసేసి కొండ ఎక్కుతూ ఉన్నారట. కొండ ఎక్కుతూ ఉన్నటువంటి సందర్భంలో స్వామికి విపరీతమైనటువంటి అలసట కలగడం జరిగింది. కలిగిన తర్వాత ఆయన ఒక చోట కూర్చున్నారట. తర్వాత మళ్ళీ లేచి నిదానంగా పైకి పోతూ ఉంటే ఒక తెల్లని తెరగుడ్డ ఆయన కళ్ళ ఎదుటిగా లాగినట్టు అనిపించిందట. ఆయనకి అప్పుడు ఏం అర్థం కాలేదు. మళ్ళీ కొంతసేపటి తర్వాత మళ్ళీ తెరగుడ్డ లాగినట్టుంటే మళ్ళీ ప్రకృతి కనిపించడం ఈ మొత్తం జరుగుతూ ఉన్నాయట. తర్వాత స్వామి కొంతసేపటికి అసలు పూర్తిగా ఈ తెల్లటి తెరగుడ్డ లాగినట్టుగానే అంతా ఒక తెల్లని ఒక జ్యోతి ఆవహించినట్లుగా అనిపించడం వల్ల ఆయన అక్కడి తాబేలు బండ అనేటువంటి కొండ మీద ఆయన కూర్చోవడం జరిగింది. అలా కూర్చున్న తర్వాత స్వామికి ఈ ఒళ్ళంతా రక్త ప్రసరణ ఆగిపోయి ఒళ్ళంతా చల్లగా అయిపోయి గుండె ఆగిపోయిందట. ఆగిపోయి శరీరం అంతా కూడా నల్లగా మారిపోయిందట. ఇంక ఈ లక్షణాలు మొత్తం చూసిన తర్వాత ఇంకా స్వామి ఇంకా చనిపోయాడు అని చెప్పేసి వాసుదేవ శాస్త్రి స్వామి శరీరాన్ని పట్టుకొని ఇంక ఏడవటం మొదలు పెట్టారట. అప్పుడు అక్కడ ఇంక 2-3 శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంక పెద్దగా ఏడవటం మొదలు పెట్టారట. వీళ్ళందరూ ఆయన పట్టుకోవటం, ఏడవటం ఈ మొత్తం స్వామికి స్ఫురణ తెలుస్తూనే ఉంది. ఈ గుండె ఆగిపోయింది అర్థమవుతుంది ఆయనకి, శరీరం చల్లబడింది అర్థమవుతుంది, ఈ రక్త ప్రసరణ ఆగిపోయింది, అన్నీ అర్థమవుతూనే ఉన్నాయట. చాలా 15 నిమిషాల తర్వాత స్వామి తిరిగి స్పృహలోకి రావటం, ఉన్నటువంటి ఒక్కసారిగా వచ్చేసేసి గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ వేగం పెరగటం ఈ మొత్తం జరిగి ప్రతి రోమరంధ్రం నుంచి కూడా చెమట రావటం, అప్పుడు తిరిగి మరి పూర్వస్థితిలోకి స్వామి రావడం జరిగింది. అప్పుడు పైకి లేచి ఇక వెళదాం పదండి అన్నాడట. అని అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఈ సందర్భం గురించి స్వామి చెబుతూ ఇలా నాకు చాలాసార్లు జరిగింది, కానీ ఆ రోజు మాత్రం ఇంకా తీవ్రంగా జరిగింది. ఈ గుండె ఆగిపోవటం, రక్త ప్రసరణ ఆగిపోవటం, చనిపోయిన స్థితిని అనుభవించడం ఇంతకుముందు నాకు చాలాసార్లు వచ్చింది, కానీ ఆ రోజు మరీ చాలా తీవ్ర స్థాయిలో నేను దాన్ని అనుభవించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఒకానొక భక్తుడు స్వామివారి సన్నిధిలో ఉండి నేను 10 సంవత్సరాల నుంచి స్వామి సన్నిధికి వస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎలాంటి ఫలితం కనిపించలేదు అని చెప్పేసి వాపోయాడట. అప్పుడు స్వామి ఒక మాట చెప్పడం జరిగింది. చాలామంది కాశీకి వెళుతుంటారు కదా, కాశీకి వెళ్ళడానికి రైలు ఎక్కిన తర్వాత ఫస్ట్ క్లాస్ పెట్టులో కూర్చొని కాశీ వచ్చిన తర్వాత నన్ను లేపండి అని గార్డుకి చెప్పి పడుకొని నిద్రపోవచ్చు. ఆ గార్డు కాశీ వచ్చిన తర్వాత ఆయనే లేపుతాడు. మనం టెన్షన్ పడి ప్రతిసారి వచ్చిందా లేదా అని చెప్పేసి కిటికీ తీసి చూడటం, బయటకు వచ్చి చూడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు మీ గురువు మీద సంపూర్ణ విశ్వాసం ఉంచిన తర్వాత ఆ గురువే గార్డు లాగా ఆ గమ్యస్థానం వచ్చిన తర్వాత చెప్తాడు. ఈ లోపల మీరు కంగారు పడి ప్రతిసారి మీరు ఏ స్థాయిలో ఉన్నాము అని చెప్పేసి పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో స్వామి ఆశ్రమం బయట ఆరు బయట తన శిష్యులతో భక్తులతో కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి ఒక భక్తుడు వచ్చి కూర్చొని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడట. ఆయన చాలా కాలంగా ఆశ్రమానికి వస్తూనే ఉన్నాడు. పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉండి, స్వామి నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగానే ఉంటుంది, కానీ నేను ఇక్కడి నుంచి పోయిన వెంటనే మళ్ళీ పశుప్రాయుణ్ణి అయిపోతున్నాను, అనేక పాపాలు చేస్తున్నాను, నా జన్మకి ఇక నిష్కృతి లేదా అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఉంటే రమణ భగవానుడు అతని వైపు చూసి నువ్వేం చేస్తే నాకెందుకు, ఈ మొత్తం నాకెందుకు చెప్తున్నావు, ఎందుకు ఈ మొత్తం ఏడవటము అని చెప్పేసి అన్నాడట. అనేసరికి ఆయన ఇంక నిశ్చేష్టుడు అయిపోయి, ఏం స్వామి మీరు అలా అంటారు, మీరే కదా నా గురువు, మీరే ఆ మాట అంటే నేనేం చేయాలి అని చెప్పేసి ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడట. అప్పుడు ఆయన రమణ భగవానుడు అతని వైపు తిరిగి, నేను నీ గురువున, ఆ విషయం నేను ఎప్పుడన్నా నీకు చెప్పానా అని చెప్పేసి అన్నాడట. అదేం స్వామి మీరే అలా అంటే నా పరిస్థితి ఏంటి, ఇంకా నాకు దిక్కెవరు అని చెప్పేసి అతను పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడట. అప్పుడు రమణ భగవానుడు అతని వైపు తిరిగి, నేను నీ గురువుని అంటున్నావు కదా, మరైతే నాకు గురుదక్షిణ ఏమన్నా ఇచ్చావా ఇప్పుడన్నా అన్నాడట. అనేసరికి ఆయన నా దగ్గర ఏముందని చెప్పేసి మీకు ఇవ్వగలను స్వామి, మీకు అంతా తెలిసిందే కదా, మీ నుంచి నేను ఏది దాచటం లేదు, నా దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వటానికి అన్నమాట. ఏమీ లేదని అన్నవాకు, నేను నీకు గురుదక్షిణ నిన్ను అడుగుతాను, నేను ఏది అడిగినా కూడా కాదనకుండా ఇవ్వాలి అన్నాడట రమణ భగవానుడు. అంటే అతను వచ్చేసేసి నా దగ్గర అసలు ఏదీ లేదు స్వామి, సరే మీరు ఏది అడిగినా నా దగ్గర ఉంటే మాత్రం ఏది అడిగినా కూడా కాదనకుండా ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడట. అప్పుడు రమణ భగవానుడు ఈ విధంగా అన్నాడట, నీ దగ్గర ఉన్నటువంటి పుణ్యాన్ని మొత్తం నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి అన్నాడట. అంటే అతను వచ్చేసి, స్వామి నా దగ్గర అసలు పుణ్యమే లేదు, నేను అత్యంత ఘోరమైనటువంటి పాపాలు చేశాను, అసలు పుణ్యమే చేయలేదు నా జీవితంలో, అందువల్ల నా దగ్గర పుణ్యమే లేదు మీకు ఇవ్వటానికి అన్నాడట. ఈ మొత్తం
మీ మొత్తం వాడితో నీకేం పని, నేను చెప్పినట్టు చెప్పు, నీ పుణ్యం నాకు ఇచ్చేసేయనంటే, సరే ఎలా ఇవ్వాలి అంటే నేను చెప్పినట్టుగా నువ్వు పలుకు అన్నాడట రమణ భగవానుడు. సరే అన్నాడు అతను. ఈ క్షణం నుంచి నా పుణ్యాన్ని మొత్తం కూడా నాకున్నటువంటి పుణ్యం మొత్తాన్ని కూడా స్వామికి నేను ఇచ్చేసేస్తున్నాను అని చెప్పేసి చెప్పమన్నాడు రమణ భగవానుడు. అతను అదే విధంగా సరే ఈ క్షణం నుంచి నాకున్నటువంటి పుణ్యం, కొద్దిపాటి పుణ్యం ఉంటే మాత్రం ఆ మొత్తం కూడా స్వామికి ధారపోస్తున్నానని చెప్పాడట. చెప్పిన తర్వాత సరే నువ్వే చెప్పావు కదా నాయన, నీకుందే కొద్దిపాటి పుణ్యం అని, అదేం సరిపోతుంది నా గురుదక్షిణగా అన్నాడు స్వామి. అంటే అతను స్వామి ఇంకా నా దగ్గర ఏముంది, ఇంకేమీ లేదు నా దగ్గర అన్నాడట. నువ్వు ఇందాక చెప్పావు కదా నేను మహాపాపాత్ముడిని, చాలా పాపం చేశానని, ఆ పాపం అంతా కూడా నాకు ఇచ్చేయి అన్నాడట స్వామి. అనేసరికి అతని గుండె పగిలిపోయి, స్వామి మీకు తెలియక ఈ మాట అంటున్నారు, నేనెంత పాపాత్ముడిని, వాడి గురించి చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు, బయటికి నెట్టేసేస్తారు, అంత నీచుణ్ణి, అంత పాపాత్ముడిని, అన్ని పాపాలు చేశాను స్వామి, ఆ పాపాలని మీరు మీ శరీరం కూడా తట్టుకోలేదు, మీరు నన్ను అసహించుకుంటారు వాడి గురించి చెబితే అన్నాడట. అంటే నాయన మొత్తం ఎందుకు, నీకెందుకు వాటన్నిటి గురించి, నేను చూసుకుంటాను వాడి సంగతి, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడట. అతను ఒప్పుకోలేదట. స్వామి లేదు నేను ఒప్పుకోను అన్నాడట. అన్నా కూడా స్వామి బలవంతంగా అతడి చేత ఈ మాట చెప్పించాడు. ఈ క్షణం నుంచి నేను చేసినటువంటి పాపాలు వాడి ఫలితం అంతా కూడా రమణ భగవానుడిదే అని చెప్పేసి అతని చేత బలవంతంగా చెప్పించాడు స్వామి. అతను చెప్పిన తర్వాత ఇంకా అతను బాధపడిపోతుంటే స్వామి అతనితో చెప్పాడట, ఈ క్షణం నుంచి నీకు పుణ్యము లేదు, పాపము లేదు, నువ్వు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధమైనటువంటి స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇక పుణ్యము చేయొద్దు, పాపము చేయొద్దు, ఇదే నేను చెప్పేది నీకు బోధ ఇళ్ళు అని చెప్పాడట. ఇక ఎప్పుడు రమణాశ్రమానికి వచ్చేట అతను ఇక తర్వాత ఇక ఎప్పటికీ కనపడలేదట. ఇక ఆయన ఇంకెలాంటి గొప్ప స్థితికి పోయాడో మనం ఊహించుకోవచ్చు. ఈ సందర్భంలో అతను అన్న మాట, ఒక మాట అన్నాడు, స్వామి నేను చేసిన పాపాలు మీకు చెబితే మీరు కూడా అసహించుకుంటారు, అంత ఘోరమైనటువంటి పాపాలు చేశాను, ఆ పాపాలను మీరు తీసుకుంటే మీ శరీరం కూడా తట్టుకోలేదని. అంటే అలాంటి అనేక మంది శిష్యుల యొక్క పాపాలను ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ చివరిలో వచ్చేసేసి ఆ క్యాన్సర్ అవి రావటం అవి మొత్తం జరిగిందేమో. అంటే ఆ శిష్యుల యొక్క బాధలు మొత్తం, వాటి ఫలితాన్ని, ఆ ప్రారంధాన్ని కూడా ఆయన తన శరీరం మీదకి తీసుకొని తాను అనుభవించి శిష్యుని రక్షించాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే చాలా సందర్భాల్లో స్వామి సరదాగా భక్తులతో చెప్పే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఒక భక్తులు వచ్చేసి, స్వామి నాకు మోక్షం కావాలి అర్జెంటుగా అని చెప్పేసి అన్నాడట. అనేసరికి స్వామి అతని వైపు తిరిగి, మోక్షం అంటే అసలు ఏంటి అన్నాడట. అంటే నాకు సుఖంగా ఉండాలి, ఈ ప్రపంచం గురించి కానీ ఈ బాధల గురించి కానీ నాకేది పట్టకూడదు, అదే నాకు కావాల్సినటువంటిది అన్నాడట. అనేసరికి అయితే చక్కగా ఇంటికి వెళ్ళి నిద్రపో, అప్పుడు నీకు ప్రపంచం తెలియదు, బాధలు తెలియదు, సుఖంగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడట. ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నవ్వారట. ఈ విధంగా ఒక్కోసారి స్వామి చమత్కారంగా కూడా భక్తులకి ఉపదేశాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక భక్తుడు ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్వామి శిష్యులకి, భక్తులకి, వాళ్ళందరికీ కూడా తమ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అందరూ విందు భోజనానికి రావాలని చెప్పాడట. చెప్పిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి వీళ్ళందరినీ ఈ విధంగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పి స్వామికి చెప్పాడంటే, ఆయనకు తెలుసు అంటే రమణ భగవానుడు ఎక్కడికి రాడు కాబట్టి ఆయన అడగటం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి అనుకుని రమణ భగవానుడికి ఆయన చెప్పలేదు. కానీ రమణ భగవానుడు అతని వైపు తిరిగి, నన్ను ఎందుకు పిలవలేదు నువ్వు అన్నాడట. అనేసరికి ఆయన కొంచెం నీళ్లు నవ్విలాడట. ఏం చెప్పాలి అంటే, స్వామి ఎలాగూ రాడని చెప్పలేదు, కానీ ఇప్పుడు స్వామి ఉన్నట్టుండిగా నన్ను ఎందుకు పిలవలేదు అనేసరికి ఆయన నీళ్లు నవ్విలాడట. అప్పుడు ఆయన స్వామి చెప్పడం జరిగింది, నేను లేకుండా నువ్వు ఎక్కడికి పోగలవు, అహం వైశ్వానరో భూత్వ అనేటువంటి శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఆ నేను అనేది లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేమని చెప్పేసి. ఇది విన్నటువంటి ఆ భక్తుడికి అసలు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. ఇంకా స్వామి ఇంకా నా పక్కనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీతోనే వస్తానంటే ఇంకా శిష్యుడి ఆనందం చెప్పనలవి కాలేదు. స్వామి సన్నిధిలో ఎవరు కూడా స్వామి దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో పోయిన వాళ్ళు ఎవరూ లేరు. రమణ భగవానుడి దగ్గరకు వచ్చి నాస్తికుడు వస్తే ఆస్తికుడిగా మారిపోతాడు, ఆస్తికుడు వస్తే ఒక భక్తుడిగా మారిపోతాడు, ఒక భక్తుడు వస్తే విజ్ఞానిగా మారిపోతాడు, ఒక విజ్ఞాని జ్ఞానిగా మారిపోతాడు. స్వామి సన్నిధిని అనుభవించిన తర్వాత వాళ్ళలో మార్పుల రానటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి మనం మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం రమణ భగవానుడి యొక్క జీవిత చరిత్రని సంపూర్ణంగా చెప్పుకుంటున్నాము. ఈరోజు అనేక విషయాలు మనం రమణ భగవానుడి జీవిత చరిత్రలో చెప్పుకోవడం జరిగింది. మరిన్ని విషయాలు తర్వాత భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.
फलं कर्म किं परं कर्म तज्जडं कृतिमहो दधौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मनः कार्यमुत्तमं पूजनं जपश्चिन्तनं क्रमात् स्वात्मदर्शनम् ईशदर्शनम् स्वात्मरूपतः आत्मसंस्थितिः स्वात्मदर्शनम् आत्मनिर्भयादात्मनिष्ठता ज्ञानवर्जिता ज्ञानहीनचित् ज्ञानमस्ति किम् ज्ञातुमन्तरम् किम् स्वरूपमित्यात्मदर्शने अव्यया भवा पूर्णचित्सुखम् मुक्त्यतीतं परं सुखं विन्दतीह जीवस्तु दैविकः अहमपेतकं निज विभानकं महदिदं तपो रमणवागियम्